ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా మంత్రి సీతక్క ఆదేశాలను జారీ చేశారు. చారిత్రాత్మకమైన దేవుళ్ల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఉండాలన్నారు. ఆదివారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో 2024 సమ్మక్క సారాలమ్మ మేడారం జాతర ఖర్చులు, మేడారం అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూ లైన్స్ పై షేడ్స్ నిర్మాణం చేపట్టాలని, గిరిజన పూజారుల నుంచి అభ్యంతరాలు తలెత్తితే వారికి అర్థమయ్యేలా పిపిటీల ద్వారా వివరాలను ప్రదర్శించాల్సిందిగా తెలియజేశారు. చాలా రోజుల తర్వాత మేడారం అయిన తర్వాత మరి మేడారం ప్రాంగణంలో సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మా నూతన కలెక్టర్ దివాకరన్ గారు, అదేవిధంగా డిపిఓ గారు, డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్స్, మరి మిగతా అధికారులందరితోటి వివిధ శాఖల అధికారులతో ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. గత జాతరలో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ వాటిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం, క్యూ లైన్లలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, మరి క్యూ లైన్లలో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడడం, మంచినీళ్ళు లేక ఇబ్బంది పడడం, అదేవిధంగా బయట కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినాయి అనేది ఇంకా డీటెయిల్గా మరొక రివ్యూ కూడా మేము పెట్టుకోబోతున్నాం. ఈరోజు రివ్యూ యొక్క ప్రత్యేక ఉద్దేశం సమ్మక్క సారలమ్మ ప్రాంగణాల్లో మరి స్మృతివనం కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్ డెవలప్మెంట్ కావచ్చు, జంపన్న వాగు చుట్టూ ఒక పార్కింగ్ లాగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా కాటేజెస్ నిర్మాణం కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ రాబోయే కాలంలో నిర్మాణం చేయాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది. కొంత హోంవర్క్ కూడా చేసుకున్నాము, ఎట్లా చేయాలి ఎక్కడెక్కడ అనేది. ఇప్పటికే ఎండోమెంట్ వారు ఒక 28 ఎకరాల భూమిని మాకు వారు అందించడం జరిగింది. ఆ ప్రాంతంలో మరి చాలా మంచి పార్కులు కానీ, అదేవిధంగా స్మృతివనం కానీ, మరి కాటేజెస్ కానీ, సైక్లింగ్ కోసం కానీ, అదేవిధంగా వాకింగ్ పాయింట్స్ కానీ, కార్ట్ అంటే ఎడ్ల బండ్ల ప్రయాణాలు కానీ, ఇట్లాంటివన్నీ డిఫరెంట్గా మేము ఒక పిక్చర్ను తయారు చేసినాము. అదంతా కూడా ఈరోజు అధికారులకు కూడా కొంత చూపించినాము. అదేవిధంగా పూజారుల యొక్క సలహాలు కూడా తీసుకోవాలని కొంత ఈ ప్రాంగణంలో జాతర గద్దెల ప్రాంగణంలో ఆ చుట్టుపక్కల ఇంకా ఏం చేయాలనేది వాళ్ళది కూడా మేము నెక్స్ట్ మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మరి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసి భక్తులకు, అదేవిధంగా టూరిస్టులకు ఆకర్షణీయంగా మరి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, భక్తిని పెంపొందించే విధంగా రాబోయే కాలంలో మేము కట్టడాలు నిర్మించబోతున్నాం. చాలా రోజుల తర్వాత మేడారం అయిన తర్వాత మరి మేడారం ప్రాంగణంలో సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మా నూతన కలెక్టర్ దివాకరన్ గారు, అదేవిధంగా డిపిఓ గారు